వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,274 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నియామక విధానంలో మార్పులు తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల విధానాలను అధ్యయనం చేస్తున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీని ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మెరుగుపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులు, ఉద్యోగ విరమణలతో ఏర్పడిన ఖాళీల వివరాలను సేకరించింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,274 ఖాళీలున్నట్లు లెక్క తేలింది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అధికారులకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు వాళ్లను అగ్రస్థానంలో ఉంచాలన్నదే తన లక్ష్యమని వెల్లడించారు. ఏపీ సచివాలయంలో కలెక్టర్ల సదస్సు జరగగా ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా వచ్చిన కలెక్టర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా పాత కలెక్టర్లు కూడా పనితీరు మెరుగుపరుచుకోవాలని చెప్పారు. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. బకాయిలు బాగా పేరుకుపోయాయని, స్కూల్స్, ఆసుపత్రులు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు ఇలా ఒకరి తర్వాత ఒకరు తిరుగుబాటు చేసేందుకు సిద్ధమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వారిని బుజ్జగించడం తలకు మించిన భారంగా మారేలా ఉంది. ఇప్పుడు వారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో తెలియక ప్రభుత్వం సతమతమవుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక దాదాపు 1000 కాలేజీలు బంద్ చేశారు. ఆరోగ్యశ్రీ నిధుల విషయంలోనూ అదే పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. 323 ఆసుపత్రులకు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామంది. మరోవైపు ఇటీవల ఇచ్చిన హామీ మేరకు 100 కోట్లు విడుదల చేశామని వైద్య వర్గాలు తెలిపాయి. బకాయిలు పెరగడంతో తెలంగాణలో ఆరోగ్యశ్రీ పథకం కింద చేరిన ప్రైవేట్ ఆసుపత్రులు మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సేవలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. సోమవారం అర్ధరాత్రి దాటి నుంచి కురుస్తున్న కుంభవృష్టితో తన్సు నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వరదల ధాటికి 2 గల్లంత కాగా వాళ్ల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది. పలు నివాసాలు, దుకాణ సముదాయాలు నీట మునిగి నాశనమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి. భారీగా వరద చేరటంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం దగ్గర తమ్సా నది మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో నీటి మట్టం అంతకంతకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు టీటీడీ పాలక మండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ మీటింగ్లో అనేక కీలక అంశాలపై చర్చించనున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పాలక మండలి సమీక్ష జరపనుంది. భక్తుల సౌకర్యం కోసం చేయాల్సిన ఏర్పాట్లు, సన్నాహకాలు లాంటి అంశాలపై సమగ్ర చర్చ జరగనుంది. అలాగే దేశంలోని పలు ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణానికి సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగఠబంధన్లోని లుకలుకలు మొదలయ్యాయి. ఇప్పటికే మహాగఠబంధన్ను వేరుపడి ఒంటరి పోరు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించగా అదే దారిలో ఆర్జేడీ సైతం పయనించే సూచనలు కనిపిస్తున్నాయి. మరికొద్ది వారాల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు సీట్ల పంపకాలు ఖరారు కాకపోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ముఖం చాటేస్తుండటంతో కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తమ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తుందని చేసిన ప్రకటన గఠబంధన్ మైత్రిని ప్రశ్నార్థకం చేస్తోంది. బకాయిల విడుదల కోసం ప్రభుత్వానికి విన్నపాలు చేసి విసిగిపోయిన రేషన్ డీలర్లు సమ్మె దిశగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలను బంద్ చేస్తామని పేర్కొంటూ పౌర సరఫరాల శాఖకు సమ్మె నోటీస్ కూడా ఇచ్చారు. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం పంపించే బియ్యం స్టాక్ను దించుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల బకాయిలు 100 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. వీటిని చెల్లించాలని రేషన్ డీలర్లు పలుమారు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్ విరమించుకున్నాయి. ప్రస్తుతం 600 కోట్లు చెల్లించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అంగీకారం తెలిపింది. దీపావళి వరకు 600 కోట్లు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో నేటి నుంచి యథావిధిగా కాలేజీలు తెరుచుకోనున్నాయి. ఇక ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వ్యవస్థను బీఆర్ఎస్ చిన్నాభిన్నం చేసిందని మండిపడ్డారు. తెలంగాణ ఆర్టీసీలో ట్రేడ్ యూనియన్లపై ఉన్న ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు మెయిల్ ద్వారా లేఖ పంపింది. ఆర్టీసీలో ఉద్యోగ సంఘాల రద్దుకు నిరసనగా ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు దశల వారీగా పోరాటాలు సాగించారని యూనియన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు పేర్కొన్నారు. ఆర్టీసీ సంఘాలపై ఆంక్షలను ఎత్తివేస్తామని చెప్పి 2 ఏళ్లు గడుస్తున్నా ఆ ఊస ఎత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ భద్రత విషయంలో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అందుకోసం సైనిక దళాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. సైన్యం, నేవీ, వైమానిక దళాల మధ్య సమన్వయం, సహకారం మరింత పెరగాలని సూచించారు. కోల్కతాలో సోమవారం ఆయన 16వ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ ను ప్రారంభించారు. 2 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.